ఐగుప్తు బానిసత్వములో ఉండి గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడి, ఏ దేవుడైతే వారి కష్టాన్ని కన్నీటిని చూచి ఆయన సింహాసనము విడిచి దిగివచ్చి వారిని విడిపించి నడిపించాలని ఆయన కంకణం కట్టుకున్నాడో, ఆ దేవుని యొక్క కృపా భాగ్యం వారి మీదకు దిగి వస్తే, ఆయన ఉన్నత ఆలోచనల ప్రకారం వారు బయటికి రాగా ఆత్మ సంబంధులుగా పిలువబడుతూ నాటి అక్షర సంబంధమైన ఇశ్రాయేలీలు తమ ప్రయాణములో ముందుకు కొనసాగుతున్న దినాలు. జాగ్రత్తగా నా మాటలు విన్నారు. వాక్యం మీద మీరు కాస్త ఏకాగ్రత పెట్టాలి. ఈ వాక్యం మరలా దొరకదు మీకు. హోషేయ గ్రంథం మీరు తర్వాత చదవండి. భయంకరమైన కరువు రాబోతుందట. ఏమిటా కరువు అంటే, బట్టలు లేక కరువు రాదు, ఆహారము లేక కరువు రాదు, గృహాలు లేక కరువు రాదు. ఈ దేశం మొదలుకొని ఆ దేశం వరకు ప్రతి ఒక్కడు వాక్యము కొరకు పరిగెత్తుతాడు, కానీ వాక్యము దొరకదు.